హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మా పొలం దగ్గరికి వెళ్ళాము. చూడండి మా వరి మడి కోతకొచ్చేసింది. ఇంకా 10-15 రోజుల్లో మడి కోత చేయాలి. పొలం దగ్గరికి వెళ్ళింటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసినారు. బాగా కనిపిస్తుంది, గ్రీనరీ బాగుందండి. నైట్ వర్షం పడడం వల్ల బాగుంది ఇక్కడ. చూడండి అల్లనేరేడు చెట్లు, చిన్న చెట్టు అయినా కూడా పూత పూసినాయి బాగా. ఇవంతా అల్లనేరేడు చెట్లు. ఇది ఒక్కటి ఇక్కడ ఒకటే ఒకటి పెట్టినారు సపోర్ట్ చెట్టు. కొన్ని కాయలు కాసినాయి అంతే. ఇది అక్కడక్కడ ఒక కాయ ఉన్నాయి చెట్లు. చూడండి ఇంకా పాదులో నీళ్ళు అట్లే ఉన్నాయి రాత్రి వర్షం పడడం వల్ల. లడ్డు కాయ కనిపిస్తే చాలు పరిగెత్తుకెళ్ళి ఏదో కట్టి తేవడం, వాడిని కొట్టేయడం, పిందెలన్నీ రాలిపోయడం. ఇదే వాడి పని. వాడికి సపోటా పండ్లు అంటే చాలా ఇష్టం. చూడండి కొట్టేస్తున్నాడు. అవి ఎవరు చెప్పినా వినట్లేదు. తర్వాత మామిడి చెట్లు అండి. పేరుకైతే మామిడి చెట్లు ఉన్నాయి కానీ ఈసారి మామిడి చెట్లలో కాయే లేదు. ఈ పక్క ఉన్న మామిడి చెట్లు అంతా కూడా ఒక్క చెట్లో కూడా ఒక పిందె కూడా లేదు. పూత పిందె ఏమీ లేవు. మంచు పడడం వల్ల పూత అంతా రాలిపోయిందంటండి. దున్నిచ్చేసినాము అంతా మామిడి చెట్లంతా. అందుకే పచ్చ గ్రీనరీ బాగుంది. తర్వాత ఇది జొన్న కర్రలు అండి ఆవులకి. మాకు 2 ఉన్నాయి ఆవులు. 2 ఆవులు 2 దూడలు ఉన్నాయి. ఆవులకి జొన్న కర్రలు అన్నమాట. కొన్ని కర్రలు కోసేసినారు. ఇంతకుముందు చూసారు కదా మడి కొద్దిగానే నాటుకుంటామండి మేము. తర్వాత వీళ్ళు ఇంకొక చెట్లో మామిడికాయలు, ఒక చెట్టు అయితే పెద్ద చెట్టు ఉందండి, ఊరగాయ చెట్టు. చూస్తారు మీరు కూడా వీడియోలో. ఆ ఒక చెట్టు కాసింది బాగా. కాయలు అయితే బాగా కాస్తుంది. ఒక్క చెట్టే కాస్తుంది ప్రతి సంవత్సరం. దాంట్లో కాయ తీసుకొచ్చుకొని పగలు కొట్టుకొని ఉప్పు కారం వేసుకొని తింటా అంటే భలే టేస్ట్ అండి, మంచి టేస్ట్ పచ్చి మామిడికాయ. మా చిన్నమ్మాయి మా పెద్ద పాపకు చాలా ఇష్టం. లడ్డు కూడా అట్లే తయారవుతున్నాడు. ఉప్పు కారం తెచ్చుకొని మామిడికాయ పగలగొట్టుకొని పచ్చి మామిడికాయ తినేయడమే. మేము ఇవి తింటా ఉంటే ఒక పక్క ఇంకో పక్క మా చిన్న పాప మా ఆయన టెంకాయలు తెచ్చుకొని అవి కొట్టుకొని తాగుతున్నారు వాళ్ళు. మా పాప బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంత పుల్లగా లేదు, అంత తీయగా లేదండి. అది మరి ఎక్కువ పుల్లగా ఉంటే తినలేం కదా. మా ఆయన ఒక కాయ కొట్టుకొచ్చినాడండి. మా చిన్నపిల్ల అప్పటికే 2-3 కాయలు లాగేసిందంట. అవి కూడా నాకే కావాలని మొండికేస్తా ఉన్నది. మా ఆయన అరుస్తున్నాడు, అన్నీ నువ్వే తాగేస్తున్నావు, అన్నీ నువ్వే తాగేస్తే ఎట్రా, అక్కకు అమ్మకని నువ్వు అని అరుస్తున్నాడు. అది ఇష్టం లేకుండానే నాకు ఇచ్చే ఒప్పుకునింది. అయినా చిన్నపిల్ల కదా తాగు అని చెప్పిన నేనే. ఫ్రెష్ కోకోనట్ వాటర్, ఫ్రెష్ మ్యాంగో నేను కొంచెం తాగినాను. మళ్ళీ మా పాప అందరం తాగినామండి. లడ్డు ముందే మాకన్నా ముందే మేము ఇక్కడ మామిడి చెట్ల దగ్గర షార్ట్స్ చేస్తుంటే వాళ్ళ నాన్న లడ్డు తాగేసినారు. ఒక్కొక్క కాయ కొట్టుకొని తాగేసినారు. ఎప్పుడు బోర్ దగ్గరికి వెళ్ళినా టెంకాయ చెట్లు ఉన్నాయండి 2. కాయలు కోసుకోవడం, తాగడం. నాన్న కొడుకులకి అది అలవాటు. మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం. వెళ్ళినప్పుడు మాకు కొట్టిస్తారు. ఆ కాయ వదలడం లేదు లడ్డు అయితే. చిన్మయి లడ్డు బాగా తింటున్నారు. సండే కదండి, సండే బాగా ఎంజాయ్ చేసినారు వీళ్ళు.
పొలం దగ్గర మా చిన్న పాపకు సరిపోవడం లేదు ఎన్ని టెంకాయలు తాగినా. మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర కొబ్బరి కొట్టించుకొని తింటా ఉంది. ఒక కాయతో సాటిస్ఫై అవ్వదు మా చిన్న పాప. ఆవులకు కర్రలు వేసేసినారండి చింతమాన్ దగ్గర కట్టేసి. ఎండ, విపరీతమైన ఎండ. ఇంకొన్ని కర్రలు ఇక్కడ పెట్టుకున్నారు. ఆవులను కూడా కాపాడుకోవాలి కదండి. ఈ ఎండలకి బయట కట్టేస్తే ఆ వేడికి వాటికి కూడా సన్ ఎఫెక్ట్ అండి, వడదెబ్బ తగులుతుంది. అందుకని చెట్టు కిందే కట్టేస్తారు. మా పాప కాయ అయిపోయేదాకా వదిలేటట్టు లేదు. అక్క తమ్ముడు ఇద్దరు కలుసుకొని బాగా, వీడైతే ఉప్పు కారం కూడా తినేస్తున్నాడు. ఒక మంచి వాతావరణం అండి. అంతా ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఎయిర్ చూడడానికి బాగుంటుంది. తర్వాత ఇవి కొంచెం కూరగాయలు నాటుకుంటామండి మేము. ఇవి బెండ చెట్లు. కొద్ది నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కూరగాయలు, బెండ చెట్లు, వంకాయ చెట్లు, టమోటాలు, మొటికాయ చెట్లు అని కొన్ని వేసుకుంటాము ఇంటికి సరిపడా వచ్చేటట్లు. మా పాప అక్కడ టమాటా చెట్లు ఉన్నాయంటండి, అక్కడికి పోతా ఉంది. పూల చెట్లు కూడా కొన్ని ఉన్నాయి, దేవుడికి పెట్టుకోవడానికి పూలు.